తూర్పు గోదావరి జిల్లా గోకవరం పోలీస్ స్టేషన్ వద్ద బీజేపీ నాయకుడు రామసేన వ్యవస్థాపక అధ్యక్షుడు కంబాల శ్రీనివాస్ మీడియాతో మనవేదన వ్యక్తం చేశారు. పేదల సేవ కోసం కొనుగోలు చేసిన వాహనాలపై కుట్రపూరితంగా కుటుంబ సభ్యులే నోటీసులు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కష్టార్జిత ఆస్తులను కొందరు దుర్మార్గులు దోచుకుంటున్నారని ఆరోపిస్తూ సేవలో ఎలాంటి తడబాటు ఉండదని స్పష్టం చేశారు. రామసేన అధ్యక్షుడుగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు మీకు అందరికీ తెలిసిందే. నేను గోకవరం పోలీస్ స్టేషన్ ముందు ఉన్నాను. ఈ గోకవరం అనేది ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 33 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈరోజు ప్రపంచానికి అందరికీ ఒక విషయం చెప్తాను. ఇది మా ఊరికి లేకపోతే గోకవరానికి ఆంధ్రప్రదేశ్కి అలాగే భారతదేశానికి సంబంధించిన విషయం కాదు. నమ్మక ద్రోహం అంటే ఎలా ఉంటుంది, నమ్మితే మనుషులు ఎలా ప్రవర్తిస్తారనే దానికి మీ ఎదురుగా కంబాల శ్రీనివాసరావు నిలబడి ఉన్నాడు. నేను విశ్వ హిందూ ధర్మ పరిషత్ రామసేన సంస్థను స్థాపించిన తర్వాత నాతో పాటు నన్ను నమ్మించి నాతో వ్యాపారం చేస్తానని అయ్యప్ప, మామిడి అయ్యప్ప అని వీర వెంకట సత్యనారాయణ, అలాగే తామర రాంబాబు, అలాగే మన విరకోటి బాపన దొర, అలాగే కట్టా కళ్యాణు అనే ఈ నలుగురు వ్యక్తులు, ఇంకెవరంటే వాళ్ళ అయ్యప్ప బంధువులు, వీళ్ళందరూ కూడా నన్ను నమ్మించి నాతో పాటు నడుస్తామని చెప్పానంటే మేము అప్పుడు సందర్భానుసారంగా వెహికల్స్ తీసుకోవడంలో మేము చేసిన పని ఏంటంటే దాదాపుగా 2 కార్లు, 6 స్కూటీలు, 1 బైకు, 1 జీపు వాళ్ళ పేరు మీద వాళ్ళ బంధువుల పేరు మీద వాళ్ళ పేరు మీద తీసుకోవడం జరిగింది. దానికంతా డబ్బంతా నేనే పే చేశాను అప్పట్లో. కానీ ఈ రోజున మాకు జరుగుతున్న ఈ వ్యవహారాల్లో నిన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా వెహికల్స్ మాకు హ్యాండ్ ఓవర్ చేసిందిగా వాళ్ళు నాకు నోటీస్ ఇచ్చారు. నన్ను ఎస్ఐ నాగపవన్ కుమార్ గారు ఫోన్ చేసి వాళ్ళ వెహికల్స్ మీ దగ్గర ఉన్నాయంటని చెప్పానంటే నేను మన దగ్గర వెహికల్స్ ఉంటే మన ఇంట్లో కూతురు కొడుకు ఉన్నట్టుగానే మనం భావిస్తాం. ఎంతో బాధాతప్తమైన హృదయంతో ఈరోజు నేను పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి కలిసి నేను 2 కార్లు మీ ముందే ఉన్నాయి, అలాగే స్కూటీలు కూడా పార్క్ చేసి ఉంది, బైక్ కూడా తీసుకొచ్చాం, అక్కడ జీప్ కూడా తీసుకొచ్చి పెట్టాం. వీటి అన్నింటికి పేర్లు పెట్టుకున్నాను. నేను పరిధానికి సింహ పేర్లవి ఇంద్రాణి, సింహ ఇంద్రాణి, అలాగే సింహ రాజశ్యామల, అలాగే పచ్చంగిర, ఇలా పేర్లు పెట్టుకుని ఒక్కో వెహికల్ కూడా నేను పేరు పెట్టుకుని నా సొంత బిడ్డలాగా కన్న బిడ్డలాగా నేను చూసుకుని నేను ఎంతో ఇష్టంతో చూసుకునే వెహికల్స్. ఆ వెహికల్స్ అన్ని ఇవాళ నాకు కంప్లైంట్ ఇచ్చి మా వెహికల్స్ అన్ని క్లెయిమ్ చేశారు. నేను వెహికల్స్ అన్ని పట్టుకొచ్చి ఎస్ఐ గారికి నేను ఇది హ్యాండ్ ఓవర్ చేస్తాను. నేను అందరికీ